మాటలు తృణీకరించకుండా Thank you, gentlemen, for the inspiring words here spoken to the young people. యవనస్తులతో ఆవేశపూరితమైన మాటలు మాట్లాడినటువంటి మన ప్రియతమ జనరల్ గారికి మనం వందనస్తులమై ఉన్నాం. The Spirit of the living God falling afresh here. ప్రత్యేకంగా మన మధ్యకు స్పష్టమైనటువంటి సజీవమైన దేవుని ఆత్మ మన మధ్యకు వచ్చిన విధానాన్ని బట్టి మనం దేవునికి We are seeing the Spirit of the God is moving in this pandal. ఈ యొక్క పండాల్లో సజీవమైన దేవుడు జీవిస్తున్నాడు, తిరుగుతున్నాడు, కదలాడుతూ ఉన్నాడు. The Spirit of the living God is talking to the young people. యవనస్తులతో సజీవుడైన దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది. The young people are coming to the mercy seat and praying. కృపాపీఠం దగ్గరికి వచ్చే యవనస్తులు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. Our dear General has challenged the young people. You need to be the example to the others. ఈ సమయంలో మన ప్రియతమ జనరల్ గారు యవనస్తులు మీ అందరికీ కూడా సవాల్ ఇచ్చినారు. మీరు ఇతరులకు మాదిరిగా ఉండాలని. To example in purity. మరి మీరు పవిత్రతలో పరిశుద్ధంగా ఉండడంలో మాదిరిగా ఉండాలి. Relationship to be clean. మీ యొక్క సంబంధాలు అనేటువంటివి స్పష్టంగా శుద్ధీకరంగా ఉండాలి. You should be clean in your thinking. మీ యొక్క ఆలోచన చాలా స్పష్టమైనదిగా శుద్ధిగా ఉండాలి. God is speaking to you, dear people. యవనస్తులారా, మీతో దేవుడు మాట్లాడుచున్నాడు. God has given you many gifts to you. దేవుడు అనేకమైన వరములు మీకు ఇచ్చి ఉన్నాడు. Use the gifts for the service of God. దేవుని సేవ కొరకు దేవుడు ఏ వరాన్నైతే మీకు ఇచ్చి ఉన్నాడో అవి మీరు దేవుని కొరకు Use your gift for to glorify the name of God. దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మీకు ఇచ్చిన వరాలను మీరు వాడవలసిన వారై ఉంటున్నారు. God has given you many gifts. దేవుడు అనేకమైన తలాంతులను వరములు మీకు ఇచ్చి God wants to use you for His service. ఆయన సేవ కొరకు పరిచర్య కొరకు వాటిని వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. Stand for Christ. క్రీస్తు